హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇన్వర్టర్ గురించి తెలుసుకుందాం. మన బడ్జెట్ లో ఎక్కువ కాలం లైఫ్ వచ్చే ఇన్వర్టర్ అండ్ బ్యాటరీలు ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లాస్ట్ వీడియోలో ఇన్వర్టర్ లో డిస్టిల్ వాటర్ ఎలా ఫిల్ చేయాలి అనే వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో యొక్క లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అలాగే టాప్ 5 బెస్ట్ ఇన్వర్టర్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అయితే ఇన్వర్టర్ అంటే ఏమిటి, అసలు ఇది పవర్ ఎలా జనరేట్ చేస్తుంది, ఇలా చాలా మందికి డౌట్ అనేది వచ్చి ఉంటుంది. అయితే ఈ ఇన్వర్టర్ కి ఒక కన్వర్టర్ ఉంటుంది. ఈ కన్వర్టర్ అనేది మీరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. మీరు ఏదైతే ఛార్జింగ్ పెడుతుంటారో అది ఒక కన్వర్టర్. ఎందుకంటే బ్యాటరీ అనేది మీరు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాటరీ అనేది DC సప్లై అనేది ఇస్తూ ఉంటుంది. అయితే మన ఇంటికి వచ్చేది AC సప్లై. అయితే ఒక డౌట్ రావచ్చు, బ్యాటరీ అనేది DC సప్లై ఇస్తుంది కదా, ఈ DC సప్లై వస్తే ఏమవుతుంది, మన ఇంట్లో ఉండే పవర్ సప్లై మొత్తం పాడైపోతుంది కదా. ఈ DC సప్లైని AC సప్లైగా మార్చేది ఇన్వర్టర్. మీకు అర్థమైందా? సో ఇన్వర్టర్ అంటే ఇలా ఉంటుంది. అయితే మన రూమ్ పరిమాణం బట్టి ఎంత కెపాసిటీ కలిగిన ఇన్వర్టర్ తీసుకోవాలో అనేది చెప్పడం జరుగుతుంది. మన రూమ్ సైజ్ అనేది 100 to 150 స్క్వేర్ ఫీట్ ఉండి 2 లైట్లు, ఒక ఫ్యాను, ఒక టీవీ ఉన్నట్లయితే 100 నుంచి 120 Ah బ్యాటరీ, 600 VA ఇన్వర్టర్ సామర్థ్యం కలిగింది ఎంచుకోవాలి. అలాగే 150 to 250 స్క్వేర్ ఫీట్ ఉండి 3 లైట్లు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్టాప్ ఉంటే 120 to 150 Ah బ్యాటరీ, 800 to 1000 VA ఇన్వర్టర్ సామర్థ్యం కలిగింది ఎంచుకోవాలి. అదే 2 BHK రూమ్ అయ్యి అందులో 4 to 5 లైట్స్, 3 ఫ్యాన్స్, 1 ఫ్రిడ్జ్, టీవీ ఉన్నట్లయితే 150 to 200 Ah బ్యాటరీ, 1400 to 1600 VA ఇన్వర్టర్ సామర్థ్యం కలిగి ఉండాలి. అయితే మీ ఇంటి వాడకాన్ని బట్టి బ్యాటరీని ఎంచుకోవాలి. అలాగే ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది నాజూకైన ఎలక్ట్రానిక్స్ కి మెల్లిగా పనిచేస్తాయి. అయితే ఇందులో బ్యాకప్ ఎలా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వారంటీ కలిగి ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది, ఇలా అన్నీ చెక్ చేసి టాప్ 5 బెస్ట్ ఇన్వర్టర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే మీకు బ్యాకప్ ఎలా లెక్కించాలి అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మన బ్యాటరీ కెపాసిటీ ఎంత తెలుసుకొని ఎంత వోల్టేజ్ తీసుకుంటుందో, ఎంత ఎఫిషియన్సీ కలిగి ఉంటుందో ఇవన్నీ తెలుసుకొని మన ఇంటికి వాడే మొత్తం లోడు ఎంత అని తెలుసుకోవాలి. అయితే ఉదాహరణకు బ్యాటరీ కెపాసిటీ 150 Ah, అలాగే మన ఇంటికి వాడే మొత్తం లోడు 300, 85% ఎఫిషియన్సీ, 12 volts బ్యాటరీ వోల్టేజ్ తీసుకున్నట్లయితే దీని యొక్క ఫార్ములా బ్యాకప్ ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ కెపాసిటీ అంటే 150 ఇంటూ బ్యాటరీ వోల్టేజ్ అంటే 12 ఇంటూ ఎఫిషియన్సీ అంటే 0.85 డివైడెడ్ బై టోటల్ లోడ్ 300. టోటల్ బ్యాకప్ ఈజ్ ఈక్వల్ టు 5 hours. ఇలా మన ఇన్వర్టర్ యొక్క బ్యాకప్ ని లెక్క చేయాలి. అయితే టాప్ 5 బెస్ట్ ఇన్వర్టర్లో ఫస్ట్ వన్ ఎక్సైడ్ కంపెనీ నుంచి ఎక్సైడ్ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ. ఈ ఎక్సైడ్ ఇన్వర్టర్ అనేది ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అని చెప్పవచ్చు. ఈ ఎక్సైడ్ ఇన్వర్టర్ అనేది ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీతో హై క్వాలిటీ పవర్ డెలివరీ కలిగి ఉంటుంది. అలాగే దీని యొక్క నాయిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే స్మార్ట్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది తక్కువ లోడ్ లేదా మధ్యమ లోడ్ అవసరాలకు తగినది. దీనిలో 150 Ah, 200 Ah ఇలా బ్యాటరీ కెపాసిటీలు కలిగి ఉంటాయి. దీని ప్రైస్ అనేది మినిమం 21,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ప్రైజ్ ఎక్కువైనా బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలను. అలాగే దీని వారంటీ అనేది 42 months కలిగి ఉంటుంది. నెక్స్ట్ యామ్రాన్ కంపెనీ నుంచి యామ్రాన్ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ. ఈ యామ్రాన్ అనేది అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ కి చెందిన ఒక ప్రసిద్ధ బ్రాండ్. ఇది ఇండియాలో ప్రముఖమైన మరియు నమ్మకమైన బ్యాటరీ బ్రాండ్లో ఒకటి. ఈ యామ్రాన్ అనేది దీర్ఘకాలంగా పనిచేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన బ్యాటరీలు, వేగంగా ఛార్జ్ అయ్యే సామర్థ్యం మరియు ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీతో పాటు ఓవర్లోడ్ మరియు షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. అలాగే డిజిటల్ డిస్ప్లే మరియు శబ్దం తక్కువగా ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే రెగ్యులర్ గా 21,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే వారంటీ విషయానికి వస్తే ఇన్వర్టర్ 24 months, బ్యాటరీ అనేది 54 months కలిగి ఉంటుంది.
నెక్స్ట్ ల్యూమినస్ కంపెనీ నుంచి ల్యూమినస్ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ. ఈ ల్యూమినస్ అనేది ఇండియాలో అత్యంత నమ్మకమైన బ్రాండ్. ఇది ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీతో కలిగి ఉంటుంది. డిజిటల్ డిస్ప్లేతో పాటు నాయిస్ లెవెల్ చాలా తక్కువగా వస్తుంది. అలాగే ఓవర్లోడ్ షార్ట్ సర్క్యూట్ ప్రొడక్షన్ కలిగి ఉంటుంది. దీని యొక్క ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. అలాగే ఎక్కువ లోడ్కు బ్యాకప్ ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ అనేది 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే వారంటీ విషయానికి వస్తే 2 years ఇన్వర్టర్, 36 months బ్యాటరీపై కలిగి ఉంటుంది. నెక్స్ట్ మైక్రోటెక్ కంపెనీ నుంచి మైక్రోటెక్ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ. ఈ మైక్రోటెక్ అనేది ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ మరియు మైక్రో కంట్రోలర్ ఆధారిత డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే లోడ్ సామర్థ్యం బాగుంటుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే 17,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని యొక్క వారంటీ విషయానికి వస్తే 36 months గా ఉంటుంది. నెక్స్ట్ వీగార్డ్ కంపెనీ నుంచి వీగార్డ్ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ. ఈ వీగార్డ్ ఇన్వర్టర్ అనేది డిజిటల్ డిస్ప్లేతో కలిగి ఉంటుంది. అలాగే బ్యాటరీ గ్రావిటీ బిల్డర్ తో వస్తుంది. దీని యొక్క నాయిస్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలానే దీని యొక్క ప్రైజ్ అనేది 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని యొక్క వారంటీ విషయానికి వస్తే 36 నెలలుగా ఉంటుంది. అయితే పైన చెప్పిన ఇన్వర్టర్లన్నీ ప్రతి 3 నుంచి 4 నెలలకు డిస్టిల్ వాటర్ స్థాయి అనేది చెక్ చేయాలి. అలానే బ్యాటరీలు ఎల్లప్పుడూ ఎయిర్ వెంట్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. సరైన నిర్వహణ అనేది లేకపోతే బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది. అయితే మీ ఇంటి అవసరానికి సరిపడే బ్యాటరీ మరియు ఇన్వర్టర్ ఎంపిక చేసుకునేందుకు నేను మీకు పర్సనలైజ్డ్ సజెషన్ కూడా ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలానే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.